ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? సింహరాశి వారికి అసలే ఈ యొక్క శని ప్రభావం వక్రగమనంలో ఉన్నప్పుడు ఈ పుష్యమీ నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కనుక ఈ అమావాస్య సందర్భంగా మీరు ఎర్రటి పదార్థము చేత అనగా ఎర్రటి నీళ్ళ చేత దిష్టి తీసి ఎవరి తొక్కని ప్లేస్లో పోయండి. ఎర్రటి గుమ్మడికాయతో దిష్టి తీసి పగలగొట్టండి. ఎర్రటి క్లాతులో చారణంతో కుంకుమ వేసి మీ మనసులో కోరికను కోరుకొని ఇంటి సింహద్వారాన్ని కట్టండి. నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఈతి ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి.